హలో స్మైలీస్. గుడ్ ఆఫ్టర్‌నూన్. టైమ్ అరౌండ్ 3:00 కావస్తుంది. సో, మార్నింగ్ నుండి చాలా ఎండగుంది. సడెన్‌గా వెదర్ అంతా కూల్ అయిపోయిందనమాట. సో, ఏ క్షణమైనా వర్షం పడేలాగుంది. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, నేను సెకండ్ ఫ్రైడే వరమహాలక్ష్మి దేవి వ్రతం చేస్తున్నాను. సో, దానికోసం కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను. మరీ డీప్ క్లీనింగ్ ఏం చేయట్లేదు. జనరల్ క్లీనింగే చేస్తున్నాను. రీసెంట్‌గానే మాది గృహప్రవేశం అయిందనమాట. సో, హౌస్ అంతా క్లీన్‌గానే ఉంది. డైలీ బేసిస్‌లో బాగా వాడే కబోర్డ్స్‌ని క్లీన్ చేస్తున్నాను. ఈ క్లీనింగ్ హాబిట్ అనేది నాకు చిన్నప్పటి నుండే ఉందండి. సో, ఇయర్‌లీ ట్వైస్ కంపల్సరీ ఇల్లంతా డీప్ క్లీన్ చేసేవాళ్ళం నేను, మా అక్క కలిసి. ఒకటి దసరాకి, నెక్స్ట్ ఇంకొకటి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కదా! ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడనమాట. సో, చాలా ఇష్టంగా చేసేదాన్ని. నాకు హౌస్ నీట్‌గా పెట్టుకోవాలన్నా, ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోవాలన్నా చాలా చాలా ఇష్టం. క్లీనింగ్ స్టార్ట్ చేశానో లేదో పిల్లలకి స్నాక్స్ టైమ్ అయిందనమాట. అసలు పిల్లలు ఈ ఇంట్లో ఉన్న టైంలో, ఈవినింగ్ టైంలో క్లీనింగ్ అస్సలు పెట్టుకోవద్దు. కానీ నాకు తప్పలేదు. సో, స్నాక్స్‌కి నేను స్వీట్ పొటాటో చేస్తున్నాను. వీటిని ఒక 1 అవర్ ముందే నేను వాటర్‌లో బాగా నానబెట్టాను. సో, ఆ మట్టి అదంతా తొందరగా క్లీన్ అవుతుంది. ఇలా పీసెస్ లాగా చేసి నేను స్టీమ్ చేస్తాననమాట. స్టీమ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఎళ్ళిపోవు. 80% ఇట్లా కొంచెం స్టీమ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యిలో వేయించుతాననమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, సో, ఆ రిమైనింగ్ 20% ఇక్కడ నెయ్యిలో కాసేపు అలా ఫ్రై చేస్తాను. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కొంతమంది ఈ ప్లేస్‌లో బెల్లం కూడా యాడ్ చేస్తారు. కానీ నేనేమి యాడ్ చేయట్లేదు. సో, అందరికి పెట్టి ఇంక నేను కూడా తినేసాననమాట. తిన్న తర్వాత మళ్ళీ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడు నేను స్టవ్ కింద ఉండే టాండెమ్ బాస్కెట్ క్లీన్ చేస్తున్నాను. నాకు ఈ సెల్ఫ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో నేను రెగ్యులర్‌గా మనం వంటకి వాడే ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, నువ్వులు, పోపు దినుసులు ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ పెడతాననమాట. దీనివల్ల ఎంత కన్వీనియంట్‌గా ఉంటుందో వంట చేసేటప్పుడు. సో, మనం కిచెన్ అనేది చిన్నగున్నా, పెద్దగున్నా మనం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది చూడడానికి నీట్‌గా ఉండాలి. ప్లస్ మనకి కన్వీనియంట్‌గా కూడా ఉండాలి. మనం వంట చేసేటప్పుడు అన్నీ ఈజీ టు యాక్సెస్ ఉన్నప్పుడు మనం కూడా స్ట్రెస్ లేకుండా వంట చేసుకోగలుగుతాము. ఈ వ్రతం అనే కాదండి. ఏ ఫెస్టివల్ ముందైనా సరే మనం హౌస్ క్లీనింగ్‌తో పాటు సో, గ్రాసరీస్ తెచ్చుకోవడం, అవి ఫిల్ చేసి పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంకా వ్రతం చేయాలంటేనే ఇంట్లో చాలా పనులుంటాయి. హౌస్ క్లీనింగ్ అని, నెక్స్ట్ పూజ గది క్లీనింగ్ అని, సో, పూజకి సంబంధించిన సామాన్లు తెచ్చుకోవడం, అమ్మవారి చీర కొనుక్కొచ్చుకోవడం. సో, ఇలాంటివి చాలా చాలా పనులుంటాయి కాబట్టి, మళ్ళీ అప్పుడు వన్ డే ముందు గ్రాసరీస్ తెచ్చుకుందాంలే, ఇంకా టైం ఉందిలే అని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చామనుకోండి, సో, లాస్ట్ మినిట్‌లో మనకి చాలా హెక్టిక్ అయిపోద్దనమాట. ముందు ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు పూజకి మనం ఏ ఏ ప్రసాదాలు చేస్తాము, ఇంకా కొంతమందయితే భోజనాలు కూడా పెడతారు. అలాంటప్పుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో, అప్పుడు కూరగాయల దగ్గర నుండి అన్నీ చూసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, స్కూలు నుండొచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టడం, హోంవర్క్ చేపియడం, ఈ పనులతో పాటు ఇంకా హౌస్ క్లీనింగ్ ఇదంతా చేసుకోవడం కొంచెం కష్టమైన పనే. కాకపోతే ఏంటంటే, మనం ప్లాన్ చేసుకోవాలనమాట. ఒక్కసారే అంతా చేసేయాలని బాగా ఓవర్ స్ట్రెస్ అయిపోయి చేయకుండా ఆహ్, కిచెన్ క్లీనింగ్ ఒకరోజు, బెడ్‌రూమ్ క్లీనింగ్ ఒకరోజు, హాల్ ఒకరోజు, బట్టలవన్నీ వాషింగ్ మిషన్‌లో వేయడము, బట్టలు ఫోల్డ్ చేసుకోవడము, డోర్ మ్యాట్స్ వేయడము. సో, వీటన్నిటికి ఒక్కొక్క రోజు పెట్టుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ముందు నుండే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. వాళ్ళకి ఓన్లీ వీకెండ్సే కుదురుతుంది. అలాంటప్పుడు ఒకే రోజే చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక మెయిడ్ హెల్ప్ తీసుకోవాలండి. ఆ మెయిడ్ చేసినా కూడా మనం పక్క నుండి చేపిచ్చుకుంటే బెటర్ అని నా ఫీలింగు. ఒక్కరోజే మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ బెట్టేసుకొని, మనం పక్క నుండి చేపిచ్చుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనేది మనకే తెలుస్తుంది. వాళ్ళకి తెలీదు కాబట్టి, మళ్ళీ మనకి డబుల్ పని కాకుండా ఉంటుంది. సో, పక్క నుండి జాగ్రత్తగా చేపిచ్చుకోవాలి. నెక్స్ట్ నేను ఆయిల్ జార్స్ అన్నీ వేడి నీళ్ళు పోసి కొంచెం నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే అవి బాగా జిడ్డయి ఉంటాయి గదా! మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి తోమాల్సిన అవసరం ఉండదు. ఈజీగా ఎళ్ళిపోతుంది. నేను కొంచెం సబీనా పౌడర్ యూజ్ చేస్తున్నాను క్లీనింగ్‌కి. తొందరగా క్లీన్ అయిపోతుంది. మనం క్లీనింగ్ గూడా ఒక ప్లానింగ్‌తో చేయాలండి. ఇప్పుడు నేను ఆయిల్ జార్స్ క్లీన్ చేసుకుంటున్నాను గదా! దీనివల్ల ఏంటంటే ఇంకా మిగతావన్నీ క్లీన్ చేసుకునేలోపు ఇవి డ్రై అయిపోతాయి. తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాటిని ఫిల్ చేసుకొని పెట్టేసుకుంటే ఒక టాస్క్ కంప్లీట్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ కింద కట్లరీ సెక్షన్ ఉంటుంది కదా! అది కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ అన్నీ తీసి ఒక క్లాత్ మీద పెట్టుకుంటున్నాననమాట. సో, ఇంకా ఇంతటితో ఇవాళ క్లీనింగ్ ఆపేసాను. యాక్చువల్‌గా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా పిల్లలు కూడా ఒకటే సతాయిస్తున్నారని జెప్పేసి ఈ ఈ కట్లరీది కూడా ఆర్గనైజర్ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పడుకున్నాననమాట. మళ్ళా నెక్స్ట్ రోజు ఇది. నెక్స్ట్ రోజు సేమ్ టైమ్‌కి స్టార్ట్ చేశాను. 3:30కి స్టార్ట్ చేశాను క్లీనింగ్. సో, ఇవాళ ఇంకా నైట్ 11:30 అయిపోయిందనమాట మొత్తం క్లీన్ చేసేసరికి. కట్లరీ సెక్షన్ అయిపోయిన తర్వాత స్టవ్‌కి అపోజిట్ ఒక టవల్ యూనిట్ ఉంటుంది. సో, ఇది నేను ఎప్పటినుండో అవసరం లేనివి తీసేసి కింద ఒక సెల్ఫ్ ఖాళీ చేసి పిల్లల లంచ్ బాక్స్‌లో పెడదాం అనుకుంటున్నాను. 1 మంత్ నుంచి పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. సో, ఫైనల్లీ ఈరోజు కుదిరింది. నేనింకా కొత్త కిచెన్‌కి సంబంధించి అన్నీ తీసుకోలేదు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొంటూ వస్తున్నాను. ప్లాస్టిక్ కూడా చాలా వరకు తీసేశాను. మేజర్‌గా అయితే డైలీ బేసిస్‌లో యూజ్ చేసేవైతే ప్లాస్టిక్‌లో అసలు వాడట్లేదు. ఇంకా 1, 2 అలా ఉన్నాయి. అవి కూడా తీసేసి ఇంకా అన్నీ గ్లాస్ జార్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ టాల్ యూనిట్‌లో ఉన్న కింద సెల్ఫ్ అనమాట ఇది. మనకి యాక్సెస్‌కి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌లో ఎప్పుడైనా కౌంటర్ టాప్ మీద పెట్టాల్సొస్తుంది. సో, అలా నచ్చట్లేదనమాట. దీనికోసం ఒక డెడికేటెడ్ ప్లేస్ ఉండాలని జెప్పేసి ఇంకా టాయిలెట్‌లో కింద సెల్ఫ్‌లో నేను పెట్టుకున్నాను. ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉందండి. 'ఎ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్.' ప్రతి ఒక్క వస్తువుకి డెడికేటెడ్ ప్లేస్ ఉండాలి. అండ్ ఆ ప్రతి వస్తువు దాని ప్లేస్‌లో ఉండేలాగా చూసుకోవాలి. సో, అప్పుడు హౌస్ అనేది చాలా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. నాకు ఈ సేయింగ్ అయితే చాలా నచ్చింది. సో, టాయిలెట్ పక్కన చిన్న మినీ కౌంటర్ టాప్ ఉందనమాట. ఇది యాక్చువల్‌గా అవెన్ ప్లేస్. ఇక్కడ ప్రస్తుతానికైతే అవెన్ లేదు. ఎయిర్ ఫ్రైయర్, కెటిల్ ఒకటి, నెక్స్ట్ బ్రెడ్ టోస్టర్ పెడుతున్నాను. ఇంకా ఇది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. దానికంటే ముందు దాని మీద ఉన్న వస్తువులను తీసి పక్కన కౌంటర్ టాప్ మీద పెట్టాననమాట. మనం ఫస్టు ఏ ఏరియా అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో దాని మీద వస్తువులన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే క్లీనింగ్ అనేది చాలా నీట్‌గా అయిపోతుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, తీసిన వస్తువులన్నీ క్లీన్ చేసి, మళ్ళీ యాజ్ టీజ్‌గా వాటి ప్లేస్‌లో అవి ఉంచేశాను. సో, నేను ఈ పార్ట్ అయిపోయిన తర్వాత, ఇంకా టాయిలెట్ ఇందాక లోపల క్లీన్ చేశాను గదా! బయట నుంచి క్లీన్ చేయలేదనమాట గ్లాసు. కొంచెం గ్లాసులు క్లీన్ చేయడం, మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. ఊరికనే మనకి డస్ట్ ఈజీగా కనిపిస్తూ ఉంటది. నేనింకా ఏదైనా క్లీన్ చేశానంటే కాసేపు అక్కడే ఉండి, దాన్ని అలాగే చూస్తూ మురిసిపోతూ ఉంటాను. చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఏదైనా క్లీన్ చేసిన తర్వాత. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా స్టవ్‌కి అపోజిట్ ఉన్న ఏరియా అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఏరియాని స్టవ్ పక్కన ఉన్న కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి. సో, ఈరోజు చిమ్నీ కూడా డీప్ క్లీన్ చేస్తున్నాను. అది మేము యాక్చువల్‌గా తెచ్చిన దగ్గర నుండి క్లీన్ చేయలేదనమాట. మేము ఈ హౌస్‌లోకొచ్చి 3 మంత్స్ అవుతుంది. సో, ఈ చిమ్నీ ఫిల్టర్ ఉంటుంది కదా! ఇది తీశాను. ఎంత జిడ్డు పట్టుందోనండి. మీకు వీడియోలో కరెక్ట్‌గా తెలుస్తుందో లేదో తెలీదు కానీ, చాలా జిడ్డుంది. సో, నేను హాట్ వాటర్‌లో కొంచెం వెనిగర్ వేసి ఇంకా అది సోక్ చేసి పెడుతున్నాను. నాకు సింక్‌లో ఏంటంటే వాటర్ హోల్డ్ చేయొచ్చనమాట కాసేపు. సో, ఆ వాటర్‌లో నేను సోక్ చేసి పెడుతున్నాను. అది నానిపోయేలోపు నేను చిమ్నీ ఔటర్ పార్ట్ క్లీన్ చేస్తున్నాను. ఔటర్ పార్ట్ మరీ జిడ్డుగా ఏం లేదు. ఓన్లీ ఆ ఫిల్టర్ ఒకటే బాగా డర్టీ అయిపోయిందనమాట. సో, అది క్లీన్ చేసుకునే లోపు ఇది మంచిగా నానిపోయింది. ఆ జిడ్డంతా వదిలిపోయింది. చూస్తున్నారు కదా వాటరు అదంతా జిడ్డు అన్నమాట. ఆయిల్ జిడ్డు. సో, ఇంకా నాకు క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. ఇది కడిగిన తర్వాత డ్రై క్లాత్ తోటి వెంటనే మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం ఆరిపోయిన తర్వాత వెంటనే ఫిట్ చేసేసుకుంటున్నాను. ఇలాంటివేంటంటే మనం బయట పెట్టామనుకోండి పిల్లలున్న దగ్గర, వాళ్ళొచ్చి కింద పడేసినా అది పాడైపోతుంది గాబట్టి రిస్క్ తీసుకోను. వెంటనే నేనింకా ఫిట్ చేసేసుకుంటాను. నెక్స్టొచ్చేసి చిమ్నీ పక్కన మనకి ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఏరియా ఉంటుంది కదా! ఇది స్టవ్ వెనకాలే ఉండడం వల్ల ఆ గ్లాస్‌కి బాగా జిడ్డు పడుతుంది. సో, ఇది వీక్లీ వన్స్ 10 డేస్‌కొకసారి క్లీన్ చేయాల్సొస్తుంది.
నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ అన్నమాట. ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే గదా! డీప్ క్లీనింగ్ ఉంది అనంటే ఒక 2, 3 డేస్ ముందు నుండే అసలు క్లీనింగ్ ఆపేస్తాము. మీలో ఎంతమంది ఇలా జేస్తారు? దానికి తోడు టీ పొంగింది, రైస్ వండుతుంటే అన్నం పొంగింది. ఇంకా స్టవ్ సిట్యుయేషన్ మామూలుగా లేదనమాట. కౌంటర్ టాప్ మీద గూడా నేనేదో మిక్సీ పడుతుంటే చిల్లి మొత్తం కౌంటర్ టాప్ మీద పడింది. ఇంగ అన్నిటి మీద నేను హాట్ వాటర్ పోసుకుంటున్నాను. హాట్ వాటర్ పోసుకొని అది నానేలోపు నేను వేరే పని జేసుకుంటాననమాట. ఇందాక స్టవ్ పక్కనున్న గ్లాసెస్ నేను క్లీన్ చేయలేదు. సో, ఈ గ్లాస్ డోర్స్ అన్ని గూడా క్లీన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను. నేను యూజ్ చేసే వాటర్‌లో ఏంటంటే వాటర్ ప్లస్ వెనిగర్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం విమ్ లిక్విడ్ ఉంటది కదా! అది వేసి క్లీన్ చేస్తున్నాను. చాలా బాగా క్లీన్ అవుతుంది. స్టవ్ నానిపోయింది కదా! హాట్ వాటర్ పోసుంచాను కదా! చాలా ఈజీగానే ఎళ్ళిపోయిందనమాట. సాఫ్ట్ స్క్రబ్సే యూజ్ చేయాలండి. దీనికి లేదంటే గీతలు పడిపోతది. నేను స్క్రబ్‌తోనే క్లీన్ చేస్తున్నాను కానీ సాఫ్ట్‌గా ఉన్నది తీసుకోవాలి. ఒకసారి యూజ్ అయిన స్క్రబ్బే తీసుకోండి. ఎందుకంటే కొత్తది తీసుకున్నామనుకోండి, అది కొంచెం హార్డ్‌గా ఉంటుంది కదా! వాటి మీద గీతలు పడిపోతాయి. నేనిలా డీప్ క్లీన్ చేసినప్పుడే వాటర్ యూజ్ చేసి క్లీన్ చేస్తాను. అదర్‌వైజ్ నేను రోజు తడి క్లాత్ తోటి వైప్ చేసేసుకుంటాననమాట. ఇలా ఎక్కువగా జిడ్డయినప్పుడు ఫెస్టివల్స్ ముందు మాత్రమే డీప్ క్లీన్ చేసుకుంటాను. పూజ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారండి. వామ్మో! ఇలా చేయాలా? ఇన్ని రకాల ప్రసాదాలు చేయాలా? సో, ఈ రకంగా అమ్మవారిని అలంకరించుకోవాలా? ఇవన్నీ చూసి భయపడిపోయి అసలు చేయడం మానేస్తూ ఉంటారు. అందరి ఇంట్లో సిట్యుయేషన్ ఒకేలాగుండదండి. మీకు కుదిరినట్లు నాకు కుదరకపోవచ్చు. నాకు కుదిరినట్లు మీకు కుదరకపోవచ్చు. ఇంట్లో కొంతమందికి సపోర్ట్ ఉండొచ్చు. కొంతమందికి సపోర్ట్ ఉండకపోవచ్చు. కొంతమంది ప్రతి పని వాళ్ళే చేసుకోవాల్సొస్తది. కొంతమంది మెయిడ్ హెల్ప్ తీసుకుంటారు. సో, వాళ్ళని చూసి మనం ఏదో చేయాలని జెప్పేసి టైం లేకున్నా, బాగా ఓవర్ స్ట్రెస్ అయిపోయి, ఎక్కువ పనులు జేసి, ఎక్కువ ప్రసాదాలు చేసేసి, అలసిపోయామనుకోండి, ఆ దేవునికి పూజ చేసే కాసేపు మనం హెల్త్ సహకరించాలి కదా! ప్రశాంతంగా కూర్చొని పూజ చేయాలంటే ఓపిక అనేది ఉండాలి కదా! అందుకని మనకి ఎంత వరకు వీలు పడుతుందో, అంతవరకు మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలండి. దేవుడికి ఒక్క నైవేద్యం పెట్టినా కూడా మనం మనస్ఫూర్తిగా, భక్తితో, నమ్మకంతో చేస్తే అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. నేను ట్యాప్స్ క్లీన్ చేయడానికి వేరే క్లీనర్స్ ఏం యూజ్ చేయట్లేదు. సబీనా పౌడర్‌తోనే క్లీన్ చేస్తున్నానండి రీసెంట్‌గా. చాలా బాగా క్లీన్ అవుతుంది. మెయిన్‌గా ట్యాప్స్ మీద వైట్ కలర్ ప్యాచెస్ ఉంటాయి కదా! అవి గూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. సో, నేనింకా సబీనా పౌడర్‌తోనే క్లీన్ చేస్తున్నాను. సో, కౌంటర్ టాప్, చిమ్నీ ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా బయట కప్‌బోర్డ్ డోర్స్ ఉంటాయి కదా! అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఒక పక్క ఆయిల్ ఫిల్ చేసేసుకొని వాటి ప్లేస్‌లో అవి ఉంచుకున్నాను. నేను కత్తెర కానివ్వండి, చాక్ ఒకటి, పీలర్ ఇవన్నీ కూడా బయట పెట్టేసుకుంటాను. ఈజీ టు యాక్సెస్ ఉంటుందని చెప్పేసి. ఆహా! ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నాననమాట. ఎంత సాటిస్ఫాక్షన్‌గా అనిపిచ్చిందో, చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంతకు ముందే చెప్పాను గదా! నేనింకేదైనా క్లీన్ చేశానంటే అక్కడే ఉండి కాసేపు చూసుకుంటూ, మురిసిపోతూ ఉంటాను. ఆగండి. ఆగండి. వీడియో ఇంక అయిపోలేదండి. ఇది సాటర్‌డే నైట్ నేనంతా క్లీన్ చేసి పడుకునేసరికి 11:30 అయింది. నెక్స్ట్ డే సండే. సో, మాకు మార్కెట్ ఉంటుందనమాట. అక్కడ మార్కెట్‌కి వెళ్ళేసి నేనింక వెజిటబుల్స్ కూడా తెచ్చుకున్నాను. అవి కూడా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. మామూలుగా ఫెస్టివల్ అనో, వ్రతం అనో కాదండి. నేను వారానికొకసారి సరిపోను కూరగాయలు తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత ఆకులు కానివ్వండి అన్నీ నీట్‌గా ఒలిచి, నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటాననమాట. దానివల్ల ఏంటంటే మనకి హోల్ వీక్ హడావుడి లేకుండా ఉంటుంది. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్‌లు పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట. మనం వ్రతానికి ముందు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ వ్రతానికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడం కానివ్వండి, గ్రాసరీస్ తెచ్చుకోవడం, వెజిటబుల్స్ తెచ్చుకోవడం, వాటిని అన్నీ ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తీరా ఇంకా మనకి రేపు వ్రతం ఉందనంగా అప్పుడు పప్పు లేదు, ఉప్పు లేదు అని హడావుడి పడితే బయటికెళ్ళే టైం ఉండదు, తెచ్చేవాళ్ళు ఉండరు. మనకి ఇంకా అనుకున్న పనులన్నీ మనం కూల్‌గా చేసుకోలేమనమాట. ముందుగా మనం ప్లాన్ వేసుకోవాలి. అండ్ అన్నీ రాసి పెట్టుకోవాలండి. ఆ రోజు మనం ఏ ఏ ప్రసాదాలు చేస్తాము, ఒకవేళ భోజనాలు పెడితే ఏ ఏ వంటలు చేయాలనుకుంటున్నాము, ఎంతమందిని పిలుస్తున్నాము, ఇవన్నీ రెడీ చేసుకుంటేనే మనం పూజ చాలా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. నేనింకా గ్రాసరీస్ కూడా మొత్తం తేలేదు. అండ్ పూజ సామాన్లు గ్రాసరీ తెచ్చుకోవాలి.
సో, ఇలా వెజిటబుల్స్‌ని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల వ్రతం రోజే కాదండి, వ్రతానికంటే 2, 3 రోజుల ముందు నుంచి చాలా బిజీగుంటాం కదా మనం. సో, ఈ వెజిటబుల్స్ అన్ని రెడీగా ఉన్నాయనుకోండి, మనం వంట చేసుకోవడానికి గూడా చాలా ఈజీగా ఉంటుంది. తొందరగా పనయిపోతుంది. తర్వాత మనం పూజా పనులు చూసుకోవచ్చు. ఆకులుంటాయి గదా! కొత్తిమీర, పుదీనా ఇవి బాక్స్‌లో ఏసి డైరెక్ట్‌గా పెట్టకుండా కాటన్ క్లాత్‌లో వేసి పెట్టామనుకోండి, చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటున్నాయండి. మిగిలిన వెజిటబుల్స్ అన్నీ ఇంకా ఈ బ్యాగ్‌లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఈ బ్యాగ్స్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నాకు ఈ వెజిటబుల్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి ఈ బ్యాగ్స్. నెక్స్ట్ అయితే ఇంకా వన్ బై వన్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. ఈరోజు గూడా నాకు నైట్ పడుకునేసరికి 11:30 అయింది. మార్నింగ్ తెచ్చిన కూరగాయలు నాకు డే అంతా కుదరలేదనమాట వేరే పనులతోటి. సో, నైట్ సర్దుకునేసరికి లేట్ అయింది. వీడియో తీస్తూ చేశాను గాబట్టి ఇంకా టైం పట్టింది. ఇంకా నైట్ ఇవన్నీ సర్దేసి పడుకున్నాను. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో, ఇంకా పిల్లల్ని స్కూలుకి పంపించాను. పంపించిన తర్వాత పూజ గది క్లీన్ చేసుకుందామని జెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. పూజ గది డీప్ క్లీనింగ్ అంతా నేను వీడియో తీయలేదండి. కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను. ఫస్టు విగ్రహాలు, ఫోటోస్ అవన్నీ తీసి బయట పెట్టుకొని, అన్నీ క్లీన్ చేసుకొని తూర్చుకున్నాననమాట. సో, అవన్నీ ఆరేలోపు నేను పూజ గది లోపల క్లీన్ చేసేసుకున్నాను. పూజ గది క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఫోటోస్ కూడా తూర్చుకొని బొట్టు పెట్టి అన్నీ అలంకరించుకున్నాను. దూదితో వస్త్రం చేస్తారు గదా! విగ్రహాలకి వేయడానికి. ఈసారి నేను ఇంట్లోనే చేస్తున్నాను కాటన్ కొనుక్కొచ్చుకొని. ఇది వేసిన తర్వాత చాలా నిండుగా అనిపిచ్చింది పూజ గదంతా. ఎప్పుడు కొనుక్కొచ్చి వేసేదాన్ని. కానీ ఈసారి నేనే ఇంక చేసి మాలలాగా వేస్తున్నాను. చాలా కలగుంది అది వేసిన తర్వాత. ఇప్పుడింకా చిన్న చిన్న పనులు లైక్ మన వాష్ బేసిన్ దగ్గర టవల్స్ ఉంటాయి కదా! అవి కిచెన్ టవల్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ నీట్‌గా వాష్ చేసి వ్రతానికి ముందు అన్నీ చేంజ్ జేసుకోవాలి. అప్పుడే ఇల్లు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. మనకు గూడా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ మోటివేషన్ కలిగింది అనుకుంటున్నాను నా వీడియో వల్ల. నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అని అనుకుంటే ఈ వీడియో ఎలా అనిపించిందనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలోనే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకైతే బాయ్.